జిల్లాలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ప్రైవేట్ ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని, ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందిస్తున్న ఆరోగ్య సేవలను ప్రైవేట్ ఆసుపత్రులు యథావిధిగా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ కోరారు. కలెక్టరేట్ కోర్టు హాల్లో జిల్లా కలెక్టర్ జె. నివాస్ జిల్లాలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆరోగ్య సేవలు అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గత సెప్టెంబర్ నెల నుండి తమకు బిల్లుల చెల్లింపు పెండింగ్ పడినందున ఆర్థిక భారం కారణంగా ఆరోగ్యశ్రీ పథకం క్రింద సేవలు నిలిపివేయాలని ప్రైవేట్ ఆసుపత్రులు నిర్ణయించిన నేపథ్యంలో ఈయన ఈ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం క్రింద సుమారు 3,250 చికిత్సలను పేదలకు ఉచితంగా అందిస్తూ సాలిన 3,000 కోట్లు వెచ్చిస్తూ దేశంలోనే ఆదర్శంగా అందరికీ ఆరోగ్యం అందించే లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేరువలో నిలిచిందన్నారు. ఈ కృషిలో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ నెట్ ఆసుపత్రులు కీలక భూమిక వహిస్తున్నాయని అభినందిస్తూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన ప్యాకేజీ చెల్లింపులను ప్రభుత్వ నెట్వర్క్ ఆసుపత్రులకు అందిస్తోందన్నారు. వివిధ కారణాల వల్ల ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు గత కొద్ది కాలంగా చెల్లింపులు జాప్యం జరుగుతున్న దృష్ట్యా బిల్లుల సత్వర చెల్లింపులకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇప్పటికే ఇంటర్మ్ చెల్లింపు జారీ చేసిందన్నారు. అనంతరం ఆరోగ్యశ్రీ పథకం అమల్లో నెట్వర్క్ ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యలు ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల సమస్యలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి నివేదిస్తామని, ప్రజారోగ్య పరిరక్షణ ప్రాధాన్యత దృష్ట్యా ఎటువంటి అంతరాయం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం క్రింద సేవలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ నివాస్ జిల్లాలోని నెట్వర్క్ ప్రైవేట్ ఆసుపత్రులను కోరారు.